భారతీయులు కూడా ఈ విషయంలో తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎంత తొందరగా శాంతి వైపు వెళ్తే అంత మంచిది తప్ప ట్రంప్ యొక్క ఆ యుద్ధోన్మాదము లేకపోతే ఆ ట్రంపరి చేష్టలు వాటికి కనుక లోపడిపోతే ప్రపంచానికి చాలా నష్టం జరుగుతుంది. ఈ మధ్యలో ఎవడన్నా రెచ్చిపోయి అవాంఛనీయ శక్తులు కుట్రదారులు ఏదైనా చేస్తే ప్రపంచానికి అది మరింత అవుతుంది. మీరు అన్నట్టు భారతదేశం విషయం ఇరకాట ఇండియా ఒక విధంగా నిన్న కూడా అన్న విశ్వగురువు నోరు తెరని చాలా మంది విశ్వగురువు నోరు తెరవు ఇప్పుడు కాదు ఎప్పుడు తెరుస్తావు బాబు అని. ఈరోజు సోనియా గాంధీ ఒక లేఖ రాశారు. లేఖ కదా ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం అన్ని పత్రికల్లో ఇండియన్ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అయింది. మోదీ అనే ఆయన మేము తటస్థంగా ఉన్నాము మేము అని చెప్తున్నాడు కానీ నిజానికి ఒక పక్షాన ఉన్నట్టే కనిపిస్తుంది. యుద్ధాలలో ఒక దేశాధినేతను టార్గెటెడ్ కిల్లింగ్ చేయటం అన్నది అంతర్జాతీయ నీతిలో యుద్ధ నీతిలో కూడా అది లేదు. పైగా చచ్చిపోయిన వాడు మన స్నేహితంగా ఉన్న దేశము. అటువంటిప్పుడు దాని మీద సంతాపం తెలపడానికి కూడా నరేంద్ర మోదీ గారు భారతదేశము విదేశాంగ శాఖ సిద్ధం కాకపోవడం అంటే చాలా స్పష్టంగా మీరు ఒకవైపున ఉన్నారు. మీరు ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారు. అలాగే గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న వాటితో యూఏతోనో లేకపోతే దోహాతోనో ఇంకో వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మీరు అన్ని చేస్తున్నారు. మీరు శాంతి అంటారు, మరి ఇరాన్తో ఎందుకు మాట్లాడారు? ప్రధానంగా దాడికి గురవుతున్నది అధ్యక్షుడు సుప్రీం లీడర్ ను కోల్పోయింది, చాలా వినాశనం, 100 మంది చనిపోతుంది ఇరాన్లో అయితే. అలాగే మనకు సహాయం చేసి మన కోసం చార్బహార్ రేవు కూడా పెట్టింది ఇరాన్ అయితే. నిన్న అందరూ చెప్తున్నారు కదా 400 ఏళ్ళ హైదరాబాద్కి అప్పటి నుంచి అంత సంబంధాలు ఉన్నటువంటి దేశంతో మీరు ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి మీరు వెంటనే పార్లమెంట్ను సమావేశపరచాలి. పోస్ట్ బడ్జెట్ సమావేశం జరగాల్సి ఉంది. విదేశాంగ విధానంలో ఇప్పుడు చైనా గురించి చెప్పినప్పుడు చైనా బ్రిక్స్లో కూడా సభ్యత్వం ఇచ్చింది ఇరాన్కు. ఇంతకుముందు కూడా అంత ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళకు. ఇప్పుడు బ్రిక్స్ కానీ ఇంకోటి కానీ వర్ధమాన దేశాలన్నీ ఇటువైపు ఉన్నాయి. మీరేమో మాట్లాడకుండా అమెరికా ఇజ్రాయెల్ కూటమిలో చేరిపోయారు. ఇది చాలా తప్పు అవుతుంది అని సోనియా గాంధీ లేఖ రాశారు. సరే వామపక్షాలు ప్రతి చోట నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. ఈ సమయంలో కొంతమంది భారతదేశంలో ఉన్న మత రాజకీయాల రీత్యా దీనికి ఒక కమ్యూనల్ డైమెన్షన్ కూడా ఇవ్వడం చాలా ఆందోళన కలిగిస్తుంది. పొద్దున్నే నేను ఫేస్బుక్లో రోజు నేను ఒక చిన్న కప్లెట్ లాంటిది రాస్తూ ఉంటాను అనమాట. రాస్తే విశ్వగురు విషాదం, ఇరాన్ పైన సాగుతుంటే దురాక్రమణ దాడి, ఖండించని సిద్ధపడని దుస్థితిలో మోడీ. ఇరాన్ పైన సాగుతుంటే దురాక్రమణ దాడి, ఖండించని సిద్ధపడని దుస్థితిలో మోడీ, శాంతి ప్రియం అలీనత అది నిన్నటి మాట. అజ్రేలికా ఇజ్రాయెల్ ప్లస్ అమెరికా, అజ్రేలికా అమానుషం విశ్వనరుడి బాట. ఈ ప్రశ్న నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఈ కింద కామెంట్స్ పెట్టిన చాలా మంది మన మీదే అయినట్టు ఆయన్ని చంపితే మీకేంటి, లేకపోతే ఇంకొకటి అయితే ఇంకొకటి అంటే ఆయన ఒక దేశాధినేత అండి. ఆయన మతం వేరైనంత మాత్రాన అంటే తెలియకుండానే భారతదేశంలో కూడా దీన్ని ఒక మత కోణం తీసుకొని జరిగితే ఇదే అవుతుందండి. దీని సెకండ్ డైమెన్షన్ మీకు నేను తర్వాత చెప్తా. కానీ ఆసక్తికరమైంది ఏమంటే వర్మ, షియాలు సున్నీలు కూడా ఆయన చచ్చిపోయినందుకు విచారించారు భారతదేశంలో. ఇదేదో షియా సున్నీ తగాదాకు దారితీస్తుంది అనుకుంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి హైదరాబాద్ వరకు అన్యాయంగా చంపేశారు కదా. ఏదో ఘటనలోనో ఇంకొకటి అయితే అది వేరే విషయం. ఇక్కడ ఇంకొక పెద్ద ఈ మత కోణంలో ఆనందించే వాళ్ళకి ఒక పెద్ద పిత్తలాటకం ఏమొచ్చిందంటే పాకిస్తాన్ సైమల్టేనియస్ గా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తుంది. పాకిస్తాన్ ట్రంప్ బలపరుస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడిని. వాళ్ళే తాలిబాన్ వాళ్ళే సృష్టించారు, భస్మాసురుడిలాగా వాళ్ళకే వచ్చింది అనుకోండి. పాకిస్తాన్లో అమెరికా ఎంబసీ మీద వాళ్ళు నిరసన తెలిపితే కాల్పులు జరిపితే 50 మంది చచ్చిపోయారు. అంటే ఎక్కడెక్కడికి పోతున్నాయి. భారతదేశంలో ఉన్న అమెరికా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలు కాపాడలేక మనం చాలా అవస్థపడాల్సిన పరిస్థితి వస్తుంది. సో పాకిస్తాన్ ఏం చేస్తుంది? పాకిస్తాన్ ఇక్కడ గనక దీన్ని ఉపయోగించుకొని భారత్కు వ్యతిరేకంగా దీన్ని తిప్పితే మనకు చాలా నష్టం, మత కోణం కనుక కూడా పెరిగితే. కాబట్టి ఏ విధంగా చూసినా ఒక పెద్ద దేశంగా భారతదేశం ఇప్పుడు చొరవ తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఇప్పుడు రష్యా చైనా చాలా విషయాల్లో రష్యా చైనా ఇండియా బ్రిక్స్లో కూడా కలిసే ఉన్నాయి. ఈ సమయంలో అందరు కలిసి ఒక మాట గట్టిగా అనుకొని చేస్తే ఇది కొంచెం ముందుకు పోతుంది. లేకపోతే మటుకు యూరోపియన్ వెస్ట్రన్ యూరోప్ అమెరికాతోనే ఉంటుంది. ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉండాల్సిందే మనం.
ఏషియన్ కంట్రీస్ ఏదన్నా ఇటు వస్తే రావాలి తప్ప బిగ్ కంట్రీస్ ఏమీ రావు. పైగా భారతదేశంలో 20% పైగా 20% మైనారిటీలు ఉన్న ఈ దేశం ఈ శాంతి భద్రతలు చూసుకోవాలి. పెట్రోల్ కన్జంప్షన్లో కూడా మనం చాలా దిగుమతి మీద ఎక్కువగా ఆధారపడేవాళ్ళం. ఇప్పటికే పెట్రోల్ లీటర్ అది 100 రూపాయలు దాటిపోతుందని కనీసం 20 రూపాయలు పెరుగుతుంది. గ్యాస్ సిలిండర్ 50 రూపాయలైనా పెరుగుతుంది. ఇలాంటి లెక్కలు వేస్తూ ఉన్నారు ఇప్పటికీ ప్రాథమికంగా. రెండో వైపున స్టాక్ మార్కెట్ డమాల్ అయిపోయి లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి. ఇది ఆర్థికమైన మన బియ్యం కూడా చాలా ఈ రేవులు వీటన్నిటిలో దాదాపు 1,00,000 టన్నుల బియ్యం మనకు రావాల్సినవి అక్కడ దిగువ ఆగిపోయినాయి. సో మనకు భారతదేశానికి అనేక కోణాల్లో ఇది నష్టదాయకంగా ఉంది. అసలు అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందమే మనకు గుదిబండలాగా అయిపోతుంది. వాడికి 0 సుంకం, మనకు 15% సుంకం అని మనం ఏడుస్తుంటే ఇప్పుడు కొత్తగా ఈ యుద్ధంలో కూడా చిక్కుకుపోతున్నాం. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగినా ఇండియా మీద వెంటనే రిఫ్లెక్షన్ పడుతుంది. వీ హ్యావ్ టు వాచ్. వెరీ వెరీ ఎక్స్ప్లోజివ్, వెరీ డేంజరస్, వెరీ అలార్మింగ్ సిచ్యువేషన్. ఈ సమయంలో ట్రంప్ను నమ్ముకొని ఉండడం, ఏదో సామెత చెప్తారే కాశీకి పోతే ఏదో పిల్లి చంకన పెట్టుకొని వెళ్ళారు అన్నట్టుగా ట్రంప్ను